మామ, నేను ఇప్పుడు ఒక జస్ట్ లేబర్ కూలీ మనిషిని మామ. ఏ రోజుకి ఆ రోజు కూలీ చేశానా, పని చేసుకున్నానా, సంపాదించానా, తిన్నానా, అంతే మామ. గతం గతః. ఎప్పుడు ఏమో చేశాము, ఇప్పుడు ఏదోలాగా అది కావాలి ఇది కావాలని ఆశ లేదు. భూమి మీద నూకులు ఉన్నాయి రా అని భూమి మీదకి దేవుడు నెట్టేశాడు. ఏదో మళ్ళీ కూలి పని చేసుకుంటూ బతుకుతున్నా అంతే. సబ్స్క్రైబ్స్ కోసం చూస్తున్నాయి, దీని నుంచైనా డబ్బులు వస్తాయని ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సర్లేన టైం బాగాలేదు, నడుస్తుంది నడవని అనేసి ఉన్నా. ఫ్రెండ్సా, వాళ్ళకే నన్ను పట్టించుకోవట్లేదు. వాళ్ళతో మాట్లాడాలంటే నాకు సిగ్గు శరం ఉండాలి. అందుకే నేనే సైలెంట్గా ఉన్నా. ఏం చేయాలమ్మా, అంతా చెప్పుకోవడానికి చెరువంతా ఉంది. తాగితే కొంచెం తాగితే నా కిడ్నీ పోయి ఏదోలా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. అలా అదొక పని ఖర్చు, డబ్బులు వేస్ట్ తప్ప ఏమీ లేదు. కష్టపడి రిస్క్ చేసి సంపాదించాను, ఏ రోజుకి ఆ రోజు తిన్నాను. ఇంతే. ఇది ఆలోచించుకుని ఎప్పుడేదో ఫేస్బుక్ యూట్యూబ్ వచ్చిందిలే, కొంచెం డబ్బులు వస్తుందిలే అనేసి మళ్ళీ దీంట్లో సైన్స్గా కొంచెం ట్రై చేసిన. కానీ ఏం లేదు. ఏడ సబ్స్క్రైబర్లు, ఏడ ఫాలోవర్లు ఎవ్వరు లేరు. ఏముంది, ఏదో రోజుకి ఒకటో రెండో పెట్టడం అంతే. మనం ఏం చేయగలం? నేను తలుచుకుంటే వాళ్ళ డివైస్ టచ్ చేయకుండా వాళ్ళ డివైస్లోకి నేను ఎంటర్ కాగలను. హ్యాకింగ్ కాదు, ఇది టెక్నికల్ సాఫ్ట్వేర్. ఎప్పుడో నేర్చుకుని ఉన్నాను, కానీ ఇప్పుడేం చేయాలి? ఆ ఉద్దేశం లేదు, నాకు అలా అనిపించట్లేదు. చెప్పాడు కదా గురుగారు రజనీకాంత్, మళ్ళీ గతం గతః. మనం ఎందుకు వాటిని పట్టించుకునేది? ప్రస్తుత కాలం ఎలా ఉందో చూసుకో. ప్రజెంట్ ఈజ్ పీసెంట్, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ. ఇప్పుడు పోయాడు, అదంతే. జరుగుతుంది, దానికేముంది? మనసులో బాధ మనసుదే. రోజుకొక వచ్చినది ఏదో ఫ్రెండ్ తెలుసుకుంటాడులే అని చెప్పి ఏదో ఒక విధంగా ఏలో పెడతాను. వాడికి వెళ్ళి ఎప్పుడు చేరుకుంటుంది. ఎంతోమందిని సపోర్ట్ అడిగిన, సపోర్ట్ చేయండి సార్, నాకు సపోర్ట్ చేయండి అని. పిఎం దగ్గర నుండి ఏ దేశ విదేశాల వరకు ఆర్మీ వాళ్ళని నాకు కొంచెం సపోర్ట్ చేయండి, నేను వాటిని ఎలా ఆపగలను, నా టెక్నికల్ పద్ధతులను నేను చెప్తానని ఎవరు నన్ను పట్టించుకోరు. నేనేం చేయగలను అన్నట్టుగా ఆలోచించారు. అది అర్థం కాలేదు. సర్లే, నా టైం బాగాలేదులే ఇంతే అనుకొని మనసు బాధగా ఉంది. కానీ ఏం చేస్తాను? బతకాలి కదా. బతకాలంటే జీవితాన్ని రన్ చేయాలంటే మనీ ఉండాలి. మనీ ఉంటేనమ్మా ఇప్పుడు లైఫ్ వాల్యూ. అందుకే మనీ కొంచెం సంపాదిద్దామని ఇంకేం చేస్తాను, దీంట్లోకి పనిలోకి దిగాను, లేబర్ పనిలోకి. చిన్నప్పటి నుంచి వస్తుంది ఇదే పని. ఈ పని చేస్తూనే చదువుకున్నాను. మళ్ళీ చివరికి ఈ పని దారి చూపించింది. అది నా అనకూడదు కదా. శివయ్య తోడు ఉన్నంత వరకు నా జీవితం నడుస్తూ ఉంది. ఏం చేయాలి? అంతే అమ్మమ్మ, ఇంకేం లేదు. ఏదో చెబుదాం అనుకున్నాను నీతో. మామ, బాగున్నావు కదా మామ? హ్యాపీగా ఉండు మామ. ఉంటాను మళ్ళీ మామ.